అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో 27వ భాగము రచయిత కుమారి గారు. నీ కొడుకు ఇక్కడ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. వీడికి గాని నువ్వు వత్తాసు పలికితే నీకు మళ్ళీసారి పదవి ఉండదు అని చెప్తా. అప్పుడు మీ నాన్న ఏమంటాడో విను అని అన్నాడు ఆర్య. రేయ్, ఈ విషయం మా ఇంట్లో తెలియకూడదు అని వాడు భయపడి వెనక్కి తగ్గుతున్నాడు. రేయ్, నాకు ఎక్కువ టైం లేదు. ఇప్పుడు నేను అడిగిన వాటికి సమాధానం చెప్తే మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. లేదంటే మొత్తానికి రోడ్డు మీద పెట్టుకుందాం. అక్కడ తేలిపోద్ది. మీ వాళ్ళు, పోలీసులు, మీ స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అందరూ చూస్తారు మీ భాగోతం అన్నాడు ఆర్య. ఏంటి, ఏం అడుగుతావు అన్నాడు ఆ కుర్రవాడు. మీకు ఇవి ఎక్కడి నుండి వచ్చాయి అని అడిగాడు. రేయ్, ముందు చెప్తున్నా, అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఏమీ చేయను. లేదంటే ఒక్క ఫోన్ చేస్తే మొత్తం మీడియా వస్తుంది. మీ బ్రతుకు రోడ్డు మీద పడుతుంది. మీ అమ్మ, బాబు కూడా మీ పక్కన నిలబడరు. మీ కుర్రవాళ్లకు డ్రగ్స్ వాడటం అంటే ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ఇది ఎంత ప్రమాదమో మీకు తెలిసేసరికి అప్పటికే ఏదో ఒక ప్రమాదం మీ మూలంగా జరిగిపోయి ఉంటుంది. ఒక్కసారి కదా వాడుతున్నాం, ఏమి కాదు అనుకొని మొదలు పెడితే మళ్ళీ మళ్ళీ అదే కావాలి అనిపిస్తుంది. ఏరా, మీరు చదువుకునే పిల్లలే కదా, మీకు కాస్త కూడా బుర్ర ఉండదా? అసలు ఎవరు తెస్తున్నారా అని అడుగుతూ ఒకడి కాలర్ పట్టుకొని ఆర్య వాడిని ఆలీ ఉన్న రూంలోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడే ఇంకొక కుర్రవాడు ఉన్నాడని వాడిని కట్టేసి ఉంచారు కదా, వాడిని చూసి వీడికి కంగారు పుట్టింది. వీడితో పాటు మిగతా కుర్రవాళ్ళు కూడా ఆ రూంలోకి వచ్చారు. ఇంకా ఆర్య అందరినీ లోపల పెట్టి లాక్ చేసి ఒక్కొక్కరిని అడగటం మొదలుపెట్టాడు. రేయ్, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. లేదంటే ఇక్కడే మీ అందరిని చంపేస్తా. ఎందుకంటే మీరు ఉన్నా మీ వల్ల మీ అమ్మ నాన్నలకి చెడ్డ పేరు తప్ప ఏం లాభం లేదు. అందుకని చెప్పేయండి అన్నాడు. అన్నా, నిజంగా మాకు తెలీదు. కానీ నేను ఒకటైతే చెప్పగలను. మాకు ఒకరి నుండి ఒకరికి అందుతుంది అన్నాడు. ఆ మొదటివాడికి ఇచ్చేవాడు ఎవడు అని అడిగాడు ఆర్య. ఇదిగో వీడే అన్నాడు ఆ కుర్రవాడు. అప్పుడే అనుకున్నారా, కర్చీఫ్లో పెట్టి అందిస్తున్నావు కదా, మళ్ళీ నాకేం తెలీదు అని డ్రామాలాడుతున్నావు ఏంట్రా అని వాడి దగ్గరికెళ్ళి వాడి చేతులు పట్టుకొని వెనక్కి విరుస్తూ చెప్పరా, చెప్పు, ఎక్కడివి, స్టూడెంట్స్కి ఎలా ఇస్తున్నావు, నీకు ఎవరిచ్చి పంపుతున్నారు అని కొడుతూ అడుగుతున్నాడు. ఇంతలో ఆలీ, అన్నా, నువ్వసలు విషయం అడగటం మర్చిపోయావు. మొన్న రాత్రి మేఘకిచ్చింది ఎవరు అని అడుగు అన్నాడు. అది విన్నాక ఆర్యకి ఇంకా కోపం ఎక్కువయ్యింది. ఇంకంతే, వాణ్ణి పట్టుకొని కొడుతూ కొడుతూ సరే సరే, ఇదంతా కాదు కానీ మొన్న రాత్రి ఒక అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చారు. ఆ అమ్మాయికి తల మీద గాయం అయ్యింది. వెనక పక్క తల మీద చాలా రక్తం పోయింది. అది చేసింది ఎవరు? మీకు మీరుగా ఒప్పుకుంటారా, కాళ్ళు చేతులు విరిచేసి అడగమంటారా అన్నాడు. అది విన్నాక వాళ్ళు చాలా కంగారు పడ్డారు. దాంతో వాళ్ళు అక్కడ ఉన్న కుర్రవాళ్ళంతా, అన్నా, మేం కావాలని చేయలేదన్నా, ఏదో తాగిన మత్తులో చేసేసాం, తప్పైపోయిందన్నా, క్షమించు, ఇంకెప్పుడు ఇలా జరగదు, మేమింకా ఇటువైపుకి రాము అని వాళ్ళు ఆర్యాని బ్రతిమలాడుతూ ఉన్నారు. ఆలీ అవి విని, అన్నా, నువ్వు వాళ్ళ ఏడుపు చూసి నమ్మి వదిలేయకు. వాళ్ళు పెద్ద మాయగాళ్ళు, వదలకు, గట్టిగా అడుగు అన్నాడు ఆలీ. లేదన్నా, అది నిజంగా తాగిన మత్తులో జరిగిపోయింది. తప్పు జరిగిపోయిందన్నా. కానీ మేము అమ్మాయిని ఏమీ చేయలేదు అన్నాడు వాడు. రేయ్, ఆపరా, ఏమీ చేయలేదంట. తను చావకుండా ఉంది అంతే. అది నా అదృష్టం అనుకోవాలి. అంత దారుణంగా చేశారు. ఇంకేం చేస్తారు? మిమ్మల్ని కొట్టాలన్నా నాకు చేతులు రావటం లేదు. చిన్న పిల్లలరా మీరు. మీతో ఇలా చేపిస్తుంది ఎవరు చెప్పండ్రా అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు ఆర్య. రవి అన్న. రవి అన్న. ఆ అన్న దగ్గర నుండి మాకు ఇవి వస్తున్నాయి. రోజు మేము డబ్బులిచ్చి తీసుకుంటున్నాము. డబ్బులు లేకపోతే ఏదో ఒకటే ఆ అన్న దగ్గర తాకట్టు పెట్టి తీసుకుంటున్నామా అని చెప్పాడు ముందు కుర్రాడు. వాడి నీకు ఖర్చులో పెట్టి ఇచ్చింది వాడేనా అని అడిగాడు ఆర్య. అవునన్నా అని చెప్పాడు ఆ కుర్రవాడు. తెలుసా నీకు వాడు ఎక్కడ ఉంటాడు అని అడిగాడు ఆర్య. నాకు తెలీదన్నా, కానీ మా వాడు ఒకడికి తెలుసు. వాడు అప్పుడప్పుడు అన్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు అని చెప్పాడు. నాకు వాడు కావాలి, వాడు కావాలి. నువ్వు వెళ్ళి వాణ్ణి పట్టుకొనిరా అన్నాడు ఆర్య. అన్నా, రవి ఎవరన్నా, నీకు తెలుసా అని అడిగాడు ఆలి. రవి, ఈ భూమి మీద ఎవడైనా శత్రువు ఉన్నాడంటే అది వాడే. వాడిని ఈరోజు ముక్కలు ముక్కలుగా నరికి అప్పుడు వెళ్తా మేఘ దగ్గరికి అన్నాడు ఆర్య. అన్నా, వాళ్ళు పెద్ద గ్యాంగ్ అన్నా. ఆ అన్నను కొట్టడం మామూలు విషయం కాదు. ఆ అన్న చుట్టూ ఎప్పుడు 10 మంది ఉంటారు అని చెప్పాడు అక్కడ ఇంకో కుర్రవాడు. ఉండనివ్వండి. అక్కడ ఉన్నవాడు ఎవడైనా సరే వదిలేదే లేదు. ఒక్కొక్కడిని తరిమి తరిమి చంపాలి.
వాళ్ళు కోల్పోయిన ప్రాణాలకు, జీవితాలకు మనశ్శాంతి దొరకాలి అన్నాడు ఆర్య. అన్నా, నువ్వేమంటున్నావు? నీకు వాడు ముందే తెలుసా? ఏం జరిగిందన్నా? అన్న ఆర్య భుజం మీద చెయ్యి వేసి అడిగాడు. దానికి ఆలి, అన్నీ చెప్తాను. ముందు నేను వాడిని కలవాలి. నన్ను వాడి దగ్గరకు తీసుకుని వెళ్ళండి అని అడిగాడు ఆర్య. ఆర్య అలా అడగగానే అందులో ఒక కుర్రవాడు వాడి జోబులో నుండి బండి తాళం తీసి, అన్న రా అన్న, నేను తీసుకుని వెళ్తాను అన్నాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని ఆపి, అరే నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? అన్న నిన్ను చంపేస్తాడు అన్నారు. చంపనివ్వన్నా, డబ్బులు లేవు, నేను తీసుకోలేను అని నేనంటే మీ చెల్లిని నాతో పంపి తీసుకో, నువ్వు తీసుకోవటం మాత్రం ముఖ్యం అని నన్ను బెదిరించాడు. వాడికి ఇంకా భయపడి లోపల దాక్కుంది చాలు. మన మీద వేసిన మత్తు ముసుగు తీసి ఒకసారి ఆలోచించండిరా. వాడు మనల్ని పెట్టి వ్యాపారం చేస్తున్నాడు. డబ్బు సంపాదించి మళ్ళీ దానికి మనల్నే వాడుతున్నాడు. అమ్మాయిల్ని తెచ్చి ఇవ్వమని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు. వాడికి కూడా ఒక అక్క చెల్లి ఉంటే వాళ్ళని పెట్టి కూడా వ్యాపారం చేస్తాడా నా కొడుకు? మీరు రాకపోయినా పర్వాలేదు, నేను ఈ అన్నని తీసుకొని వెళ్తాను. ఈ అన్నని నమ్ముతున్నా. అన్న ఏదో చెయ్యాలి అనుకుంటున్నాడు. మనం ఏమీ పీకలేకపోవచ్చు. కనీసం ఇలా ఏదో ఒకటి సాధించే సత్తా ఉన్న వాళ్ళకి సాయమైనా చెయ్యాలి. లేకపోతే మగ పుట్టుక పుట్టినందుకు సిగ్గుపడాలి అన్నాడు. వాడి మాటలకు మిగతా వాళ్ళు తలలు నేలకు ఒరిగాయి. వాళ్ళ మొహాలు వాడిపోయాయి. ఇంకా ఆర్య, ఆలి, ఆ కుర్రవాడు ముగ్గురు కలిసి రవి దగ్గరకు బయలుదేరారు. కాసేపటికి వాళ్ళు వెళ్తున్న బండి వెనకాల మిగతా 10 మంది వేరే బండ మీద బయలుదేరారు. అంతే, అందరూ కలిసి రవి దగ్గరకు వెళ్తూ ఉన్నారు. ఇంతలో ఆర్య నిఖిల్కి కాల్ చేశాడు. రే, నువ్వు చెప్పింది నిజమే అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మేము మేఘా వాళ్ళ కాలేజ్కి వచ్చాం. కొంతమంది కుర్రవాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు. వాళ్ళని పట్టుకున్నాను. ఇప్పుడు వాళ్ళు మన వైపు ఉన్నారు. ఒకడు బాగా మత్తులో ఉన్నాడు. వాడిని నీ దగ్గరికి పంపిస్తాను. వాడిని ఎలా అయినా సరే మామూలుగా మార్చు. వాడు పెద్దింటి కుర్రవాడు కాదు, మనలాగా మామూలు మధ్యతరగతి కుర్రవాడు. ఏదో ఒకటి చేసి వాడిని మళ్ళీ మామూలుగా మార్చు. దానికి ఏదైనా ఖర్చయితే అది నేనే చూసుకుంటాను అన్నాడు. అరే ఆర్య, నువ్వేం మాట్లాడుతున్నావు? మన దగ్గర మళ్ళీ డబ్బులు మాట ఏంట్రా? వాడిని పంపు, నేను చూసుకుంటాను. లీగల్గా కూడా ఏ సమస్య రాకుండా చూసుకోవటానికి ఇంతకు ముందే నేను మన ఫ్రెండ్ రాజుతో మాట్లాడాను. నువ్వేం కంగారు పడకుండా నిదానంగా నీ పని ముగించుకొనిరా. ఇక్కడ అంతా నేను చూసుకుంటాను. మేఘాకి ఇప్పుడంతా బాగానే ఉంది. మిశ్రా చెప్పినట్టు ఇంకా కొన్ని గంటలు ఎదురు చూస్తే సరిపోతుంది. నువ్వు నీ పని చేసుకొని రా అని ఆర్యకి ధైర్యం చెప్పి ఫోన్ కట్ చేస్తాడు నిఖిల్. ఇంకా ఆర్య ఆ కుర్రవాళ్లతో కలిసి రవి ఉన్న చోటికి వెళ్ళాడు. ఆర్య ఎవరో రవికి తెలీదు. ఆర్య ఆ కుర్రవాళ్లతో వాడికి ఏం చెప్పొద్దు, నేను ఎవరి అని అడిగితే సరుకు కోసం వచ్చాను అని చెప్పండి అన్నాడు. ఆర్య చెప్పినట్టుగానే ఆ కుర్రవాళ్ళు ఆర్యని రవి దగ్గరకు తీసుకొని వెళ్ళి రవికి పరిచయం చేశారు. రవిని మొదటిసారి చూసిన ఆర్య అదే ఆఖరిసారి అవ్వాలి, వీడు ఈ రోజు నా చేతిలో చావాలి, చస్తాడు అని మనసులో అనుకున్నాడు. కానీ ఆ విషయం బయటికి కనిపించకుండా మామూలుగా ఉన్నట్టు కాసేపు నటించాడు.